ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ ఇప్పుడు వంగలపూడి అనితకి రచ్చ గెలుస్తున్న ఇంట మాత్రం సిచ్చు రేగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పుడు కొత్తలాడుతుంది. తీవ్రమైనటువంటి అలజడి రేగేలా కనిపిస్తుంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్తున్నవన్నీ కూడా పాయకరావుపేట నియోజకవర్గం కేంద్రంగానే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి స్టీల్స్ నుంచి బల్క్ డ్రగ్స్ పార్క్ వరకు అనేక రకాల పరిశ్రమలకి ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం కేంద్ర స్థానంగా మారబోతుంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పరిశ్రమల కోసం అంటూ భూములు సేకరిస్తున్నటువంటి వేళ తగినటువంటి నిబంధనలు పాటించడం లేదు అంటూ స్థానికులు రగిలిపోతున్నారు. తీవ్రమైనటువంటి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులకి R&R ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మంత్రిని కలిసి నిర్వాసితులు వేడుకున్నప్పటికీ కూడా మీకు నచ్చింది చేసుకోండి అన్నట్టుగా మంత్రి ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్వాసితుల పక్షాన బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ ఆందోళనలు ఎంత దూరం వెళ్తాయి, ఏ దిశలో మళ్ళుతాయి అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పాయకరావుపేటను ఆనుకునే ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో 2014 నుంచి 19 మధ్యలో దివీస్ వ్యతిరేక పోరాటం చాలా ఉధృతంగా సాగింది. దివీస్ వ్యతిరేక పోరాటం కారణంగా యనమల రామకృష్ణుడు కుటుంబానికి చాలా చిక్కులు వచ్చాయి. దివీస్ వ్యతిరేక ఉద్యమం సాగినటువంటి తీవ్రతతో దాని ప్రభావంగా మత్స్యకారుల్లో తీర ప్రాంతం అంతా ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించింది. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సెగ పెట్టేందుకు కారణమైంది. ఇప్పుడు అదే తుని నియోజకవర్గానికి చెంతనే ఉన్నటువంటి పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా మరొక ఉద్యమం రాజుకుంటోంది. ఇది హోంమంత్రి సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ మంత్రి తగినటువంటి దృష్టి పెట్టడం లేదు అనేటువంటి వాదన ఉంది. తన నియోజకవర్గంలో నిర్వాసితులవుతున్నటువంటి ప్రజల పట్ల మానవత్వంతో స్పందించాల్సినటువంటి మంత్రి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు అన్నది స్థానికుల వాదన. అదే కనుక నిజమైతే, స్థానికులు ఉద్యమం బాట పడితే, ఆ నిరసన తీవ్ర రూపం దాలిస్తే హోంమంత్రికి చాలా పెద్ద సమస్యాత్మకంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. బల్క్ డ్రగ్ పార్క్ లాంటి ఒక చిన్న ప్రాజెక్టు విషయంలోనే ఉద్యమం ఈ రీతిలో మొదలవుతుంటే రేపు ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి పెద్ద స్టీల్ ప్లాంట్ కోసం భూసేకరణ విషయంలో ఇంకెన్ని సమస్యలు వస్తాయో అనేటువంటి ఆందోళన ఇప్పుడు అధికారుల్లో మొదలవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మంత్రి కానీ స్వయంగా రంగంలోకి దిగి అందరికీ నచ్చజెప్పి తగినంత ప్యాకేజీ ప్రకటించి వారందరినీ సంతృప్తిపరిచి భూసేకరణ చేయాల్సినటువంటి దశలో అందుకు విరుద్ధంగా ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారా అనేటువంటి సందేహాలు బలపడుతున్నాయి. ఇది ప్రజలకు చాలా ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ ఆగ్రహం ఏ రీతిలో మంటై మండుతుంది, ఎవరికి ముప్పు తెరుస్తుంది, ముఖ్యంగా మంత్రికి ఏ మేరకు సెగబెడుతుంది చూడాలి మరి.